చేసేటట్టు జెలెన్స్కీని ఒప్పించడం తప్పితే వేరే గతి లేని పరిస్థితి ఇక్కడికి మనకు కనపడుతుంది. ఇక ఎంజీరావు గారు, ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం రష్యా, ఎక్కువ అణ్వస్త్రాలు కలిగిన దేశం రష్యా, కానీ 3.5 ఏళ్లుగా చిన్న దేశం ఉక్రెయిన్తో పోరాడుతోంది, ఇబ్బందులు పడుతోంది, అవమానాలు పాలవుతోంది, చాలా పరువు బాగొట్టుకుంది కూడా. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని చంపేయడానికి పుతిన్ ప్లాన్ చేస్తూ ఉన్నట్టుగా సమాచారం. ఇది ఇజ్రాయెల్ స్టైల్ కదా, శత్రువు దేశాల అధినేతల్ని, శత్రువుల్ని చంపేయడం ఇజ్రాయెల్ స్టైల్. సో ఇజ్రాయెల్లా రష్యా సఫలం అవ్వగలుగుతుందా, జెలెన్స్కీని చంపగలుగుతుందా? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం గత 700-800 రోజులుగా కొనసాగుతూ చాలా భయంకరమైన తారాస్థాయికి చేరిపోయింది. ఇంకా 3వ ప్రపంచ యుద్ధం మొదలు పెడతారా అనే టైప్కి వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే పుతిన్ని జెలెన్స్కీ హతం చేయడానికి చాలాసార్లు ప్రయత్నించాడు, అది విఫలమైంది. కానీ ఇప్పుడు వ్లాడిమిర్ పుతిన్ ఇప్పుడు జెలెన్స్కీని అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడిని చంపడానికి, అసాసినేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ పుతిన్ యొక్క విజయం ఏంటంటే, ఉక్రెయిన్లో సాధించిన పెద్ద విజయం ఏదంటే సైనికులను కోల్పోయిన ఉక్రేనియన్ ప్రజలు ఇప్పుడు రష్యాలో విలీనం అవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు అని తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉక్రెయిన్కి శాంతి కావాలి అంటే రష్యాలో విలీనం అవ్వడమే. ఎందుకంటే ఉక్రెయిన్ ప్రజలకు ఇప్పుడు బాగా అర్థమైంది, జెలెన్స్కీ ఈ పిచ్చి పని వల్ల ఇటు నాటో దేశాలకి ఇటు రష్యా మధ్యలో వాళ్ళు ఇరుక్కుపోయారు. ఈ వార్ ట్రాప్లోంచి బయటపడాలంటే రష్యాలో విలీనం అవుతే రష్యా ఇంకెప్పుడు అటాక్ చేయదు. ఎందుకంటే రష్యాని నాటో ఓడించలేదు కాబట్టి, అమెరికా ఓడించలేదు కాబట్టి ఇంకా రష్యా యుద్ధాన్ని వాళ్ళు ఎవరు ఆపలేకపోతున్నారు 3.5 సంవత్సరాలుగా. కాబట్టి ఉక్రెయిన్ ప్రజల సపోర్ట్, అక్కడ రష్యా భాష మాట్లాడే ప్రజల సపోర్ట్ ఇక్కడ పుతిన్ వైపు వెళ్ళింది. కాబట్టి పుతిన్ ఏమంటున్నారు, జెలెన్స్కీ పదవిలోంచి దిగిపోవాలన్నారు. ఎలక్షన్ పెడతలేదు, నియంత తయారైపోయాడు, ఆడో హిట్లర్ అని చెప్తున్నాడు అనమాట పుతిన్. ఇప్పుడు పుతిన్కి మంచి అవకాశం దొరికింది. ఇదే పరిస్థితుల్లో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీని హతం చేస్తే ఎలా ఉంటుంది, చేస్తే ఉక్రెయిన్లో మళ్ళీ జెలెన్స్కీ స్థాయిలో ఉక్రెయిన్కి నాయకత్వం వహించి రష్యా మీద యుద్ధాన్ని కొనసాగించే అవకాశం అక్కడ ఉక్రెయిన్లో లేదు. కాబట్టి పుతిన్ జెలెన్స్కీ సంహరించడానికి తనకు యొక్క ఫోర్సెస్ ఉంటాయండి, ఎలైట్ ఫోర్సెస్, స్పెన్జెడ్స్ అని ఉంటాయండి. అది కేజీబీ ఫోర్స్ అండి, చాలా డేంజరస్, గోస్ట్ ఆర్మీ అని కూడా పిలుస్తారు, ఎన్నో పేర్లు ఉంటాయి. ఒకప్పుడు పుతిన్ కూడా కేజీబీలోంచి వచ్చినాయి. అలాంటి స్పెషల్ ఫోర్సెస్ ఇప్పుడు ఉక్రెయిన్లో భయంకరంగా ఈ జెలెన్స్కీ కోసం వెతుకుతున్నట్టు తెలుస్తుంది. జెలెన్స్కీ దొరికితే ఆయన సంహారం అనేది ఈజీ అవుతుంది. అవసరమైతే దాని యొక్క శాటిలైట్ సిస్టమ్ను ఉపయోగించి, ఈ లేజర్ గైడెడ్ మిసైల్స్ ఉపయోగించి, లేకపోతే ఒరిష్నిక్ ఉపయోగించి ఈ జెలెన్స్కీ ఉన్న స్థావరాన్ని కనిపెట్టి పేల్చే అవకాశం ఉంది. అంటే జెలెన్స్కీ ప్రాణం మీదే వ్లాడిమిర్ పుతిన్ టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. జెలెన్స్కీ చచ్చిపోతే మాత్రం పశ్చిమ దేశాల ఓటమి, రష్యా విన్ను, ఉక్రెయిన్ వెళ్ళి మొత్తం రష్యాలో కలిసిపోతుంది. ఇది ఇజ్రాయలీ స్టైలు, ఇజ్రాయెల్ చేస్తుంది మనకి. అంటే ఇజ్రాయెల్ లాగా ఈ పుతిన్ సక్సెస్ అవ్వగలడంటే పుతిన్ ఈజీగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే హయ్యెస్ట్ ఎలైట్ ఫోర్సెస్ ఉంటాయండి అక్కడ. మొసాద్ లాంటి దళమే కేజీబీ. ఇవి దిగినాయి అంటే, ఆ గోస్ట్ ఆర్మీ దిగిందంటే దాన్ని అడ్డుకోవడం జెలెన్స్కీ వల్ల కాదు. అందుకే జెలెన్స్కీ ఎక్కువగా బంకర్లో ఉండడం, ఎక్కువగా నాటో దేశాల్లో, అమెరికాలో పైన అటు ఇటు తిరగడం, ఒక చోట లేకపోవడం, ఎక్కువగా సప్లై పెట్టుకోవడం, పేట్రియాటిక్ మిసైల్ పెట్టుకోవడం జరుగుతుంది. కానీ ఈ మిసైల్ సిస్టము, ఈ ఫోర్సెస్ ఏవి కూడా జెలెన్స్కీని రష్యా యొక్క మిసైల్ ఫోర్స్ నుంచి ఈ జిర్కాను, ఈ ఒరిషినిక్ మిసైల్ ఉపయోగిస్తే మాత్రం, ఈ దళాలు దిగితే మాత్రం, కేజీబీ దిగితే మాత్రం, డ్రోన్ టెక్నాలజీ ఉపయోగిస్తే మాత్రం జెలెన్స్కీని ఈజీగా సహరించే అవకాశం ఉంది. ఇది ఏ క్షణంలోనైనా జరిగే అవకాశాలే మనకి ఇక్కడ పుష్కలం కనిపిస్తున్నాయి. ఎంజీరావు గారు, భారత్ సపోర్ట్ అయితే రష్యాకు ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది.